సంవత్సరాల క్రితం అమ్మవారి ఆశీర్వాదంతో నేనే నామకరణం చేసి ప్రారంభం చేసే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చారు. మగలో పుట్టి పువ్వలో రక్షించేటువంటి సంస్థలు ఎన్నో ఉన్నా కూడా అవిచ్ఛిన్నంగా అసధారావతంలాగా నడిపినటువంటి గౌరవనీయులు మల్లికార్జునరావు గారు ఇది ఒకసారి తప్పటి ద్వారా అభినందించారు. భారతీయ సాంప్రదాయాన్ని భారతీయ సంస్కృతిని పరివ్యాప్తం చేసే సంస్థల్లో మెగాసిటీ ఒకటి. మదర్ తెరెసా అనే మరొక విలక్షణ సంస్థ ఏర్పాటు చేసి పెద్ద డబ్బున్న మనిషి గారు మల్లికార్జున ఉన్న దాంట్లో కొద్ది భాగాన్ని సమాజానికి ఖర్చు పెట్టే సంస్కారం వ్యక్తి. ఆయన అదృష్టం ఏంటంటే గౌరవనీయులు చిరంజీవి రాఘవేంద్ర గారు తండ్రి దగ్గర తనవి గారు రాఘవేంద్ర ఇవాళ చాలా గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. లక్ష్యానికి, కార్యశుద్ధికి, సమర్థతకు, జాతీయ భావానికి, భారతీయతకు మార్పు పేరు వివేకానందుడు. ఒకసారి వివేకానందుని స్మరించవలసిందిగా కోరుతున్నాను. ఒక పాశ్చాత్య తత్వవేత్త అన్నాడు, ప్రపంచమంతా ఒక ఎత్తు, వివేకానందుడు ఒక ఎత్తు. అంత అద్భుతమైనటువంటి వివేకాలు. బతికింది కొద్ది కాలమే కానీ ఇండియన్స్ ఆర్ పూర్ బట్ దే ఆర్ వెరీ ప్యూర్ అన్నాడు. భారతీయులు పేదవాళ్ళు కానీ స్వచ్ఛమైన వాళ్ళు అన్నటువంటి గొప్ప కేంద్ర బిందువుగా ఉండి సమాజ హితాన్ని కాంక్షించి యువతకు సముజ్వలమైనటువంటి భవిష్యత్తును ఏర్పాటు చేసి ఎంతోమంది సామాజిక ధర్మాన్ని ఏర్పాటు చేసినటువంటి మహనీయ మూర్తి రామకృష్ణ పరమహంస శిష్యుడు. ఇంకొక మాట ఇంకా చాలా కాలాతీతమైనది. దుర్గేస్కృత హర్షభీతి మశేషులతో స్వస్థైస్కృత మతిమతీవ శుభాంగదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్మన్య సర్వోపకార కరణాయ సదాతీత. సకల వ్యాపకురాలు చరాచర సృష్టికి మూలభూతమైనటువంటి జగన్మాతతో ప్రత్యక్షంగా మాట్లాడినటువంటి రామకృష్ణ పరమహంస ఒక అక్షరావధూత. అక్షరత్వ వరేణ్యత్వ ధూత సంసార వందన. అలాంటి మహానుభావం యొక్క శిష్యుడికని చేసి ఆయన యొక్క జ్ఞానాన్ని సముజ్వలంగా ఆచరింపు చేసుకొని విద్యార్థికుడిగా గొప్ప పేరు సంపాదించినటువంటి మహానుభావుడు వివేకానందుడు. ఒక నిలువెత్తు ఆధ్యాత్మిక విగ్రహం, ఒక నడిచే ఆధ్యాత్మిక పాఠశాల, ఒక నడిచే లక్ష్యవృద్ధి, ఒక నడిచే పంచామృతం, ఒక నడిచే పూర్ణకుంభం. అలాంటి మహానుభావుల పేరులో చాలామంది ప్రతిభావంతులైనటువంటి 36 మంది అవార్డు ఇవ్వడం చాలా 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 సంతోషంగా ఉంది. చాలామంది మేధావులు, చదువుకున్న వాళ్ళు, వేడులు, సమాజ హితాన్ని కాంక్షించేటువంటి సామాజిక కార్యకర్తలు, ఉపాధ్యాయులు, డాక్టర్లు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి లబ్ధపదించినటువంటి గొప్ప వ్యక్తులు సత్కారం చేసి చాలా సంతోషంగా భావిస్తూ ఇవాళ ఈ కార్యక్రమానికి మా వేణన్న రావడం చాలా సంతోషం. భారతదేశంలో ఇద్దరే అన్నది, ఒకరు దత్తన్న, రెండు వేణన్న. ఒకసారి చెప్పండి మా వేణన్న. వాటిలో గొప్పతనం ఏంటంటే నేను ఆయన ఘన వైద్యుడు. ఆ వైద్య వృత్తిని పక్కన పెట్టి రామారావు గారి ఆహ్వానం మేరకు రాజకీయాల్లో ప్రవేశించి చంద్రబాబు నాయుడు ఆశీర్వాదంతో, రేవంత్ రెడ్డి గారి సహకారంతో, చంద్రశేఖరరావు గారి ఆశీర్వాదంతో వివిధ హోదాల్లో విజృంభమానంగా ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన వ్యక్తిత్వానికి ఒక మాట చెప్పి ఎలా అవార్డు కార్యక్రమానికి వెళ్ళారు. దేవగౌడ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రి ఎవరు, ఇండిపెండెంట్ చార్. ఆ చార్ సమయంలో ఆనాటి ప్రధాని మెప్పుడు పొంది ఆశీర్వాదం పొందినటువంటి మహనీయ మూర్తి, మంచి డైనమిక్ లీడర్, డౌన్ రావడం లీడర్, క్షేత్రస్థాయి నాయకుడు. పదవితో ప్రమేయం లేకుండా ఎవరి ఇంటి ముందు గుంపు ఉంటుందో అలాంటి గుంపు ఉన్న లీడర్ మా వేళన. పదవితో ప్రమేయం, ఉపకారానికి పదవి. ప్రధానమంత్రి హోదాలో అమెరికాకు ఆహ్వానం పలికారు బిల్ క్లింటన్ గారు. ఆనాడేదో కారణాల వల్ల దేవగౌడ వెళ్ళలేదు గారు. మరి ఒక్కొక్కరి నుంచి మాట్లాడుకోగలుగుతారు. చిరంజీవి కవిజల్ల వెంకటేశ్వర భక్తుడు క్లుప్త సుందరం ఏకవాక్య ప్రసంగం. వేదికపై అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడ వచ్చిన మాడగ్రహలందరికీ కూడా పేరు నమస్కరిస్తున్నా. ఒక చిన్న కథ చెప్తాను. ఒక బాబు స్కూల్కి వెళ్తుంటాడు అనమాట. అయితే ఆ బాబు ఎట్లా వెళ్తాడంటే టాంగాలు వెళ్తాడన్నమాట. నడిపించే వాడిని చూసి ఇన్స్పైర్ అవుతాడు. యాక్చువల్లీ స్కూల్కి వెళ్ళిన తర్వాత అందరూ క్లాస్లో కూర్చున్న తర్వాత ప్రిన్సిపల్ అంటే స్కూల్ టీచర్ అడుగుతారనమాట, ఏమని నువ్వు పెద్దగా ఏమవుతావు అని అంటే సారథిని అవుతానంటాడు. రాజా సారథిని అవుతానంటాడు.
అందరు నవ్వుతారనమాట. ఒకరు డాక్టర్ అవుతారంటారు, ఇంజనీర్ అంటారు, ఇట్లా అందరు నవ్వుతే ఆ బాబు ఇంటికి వచ్చేసి వాళ్ళ అమ్మతో చెప్తారనమాట, ఇలా అందరు నవ్వారు, నేను ఇట్లా టాంగా నడుపుతాను ఇలా అని అనేసి అంటే వాళ్ళ అమ్మ దేవుడి రూమ్లోకి తీసుకెళ్ళి ఒక ఫోటో చూపిస్తుంది. అది ఎవరిది? మహాభారతంలో అర్జునుడిని కృష్ణుడిని చూపిస్తారనమాట. కృష్ణుడు రథసారిని ధర్మం వైపు నడిపించినాడు. అలాగే నువ్వు కూడా పెద్దవి అందరినీ కూడా ధర్మం వైపు నడిపించు అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్తాను. ఆ ఇన్స్పైర్ అయిన పర్సనే స్వామి వివేకానంద. ఈరోజు ఆయన పేరు మీద మీరు అందరూ అవార్డు తీసుకుంటాను. అందరికీ కంగ్రాచులేషన్స్. ప్రతి ఒక్కరు కూడా ఇలా రథసారిని అందరూ కూడా ధర్మం వైపు నడిపించాలని కోరుకుంటున్నాను. సరే, మంచి మంచి మాట చెప్పిన పెద్దగా రథసారథిగా సంసారాన్ని నడిపినటువంటి సమధిక యోధుడు, యోగ పురుషుడైనటువంటి కృష్ణుడి యొక్క పాత్రను పోషించినటువంటి ధర్మమూర్తి వివేకానందుడు ఈ కార్యక్రమంలో నాకు అత్యంత ఆప్తులు, సీనియర్ మోస్ట్ అడ్వకేట్గా ఉండి పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నటువంటి మిర్యాలగూడలో చాలా కవిటెడ్ స్థానంలో చిరంజీవి మా రఘురామరావు గారి క్లుప్త సుందర ఆశయ ప్రసంగం. క్లుప్త వెలుగు సంవత్సరంలో మీరు ఈ అవార్డు పొందుతున్న అందరికీ మీకు ముఖ్యంగా స్వామి వివేకానంద యొక్క ఆశయాలు అన్ని మీకు తెలిసిన విషయం మనం మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో మీకు ఈ కథ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తాం. విద్యార్థి మాన్యులు వేడుమని ఆశీర్వపూర్వక ప్రసంగం. టైం లేదా నాకు? ఈరోజు జాతీయ స్థాయిలో మరి వివేకానంద పేరు మీద నేషనల్ యూత్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఈరోజు మెగా సిటీ హమాకాల వేదిక వారు 163వ జయంతి వివేకానంద గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ, ఎందుకంటే ఈవినింగ్ అందరికీ కూడా టీవీ బిజీలు ఉంటాయి, సీరియల్ బిజీలు ఉంటాయి, బిగ్ బాస్ అయిపోయింది కానీ ఇంకా జోడి అని ఇంకా డి అని అన్ని రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. మరి అత్త సవతి కొడుకు ఎట్లా చంపాలని, కొడుకు ఎట్లా అత్త చంపాలని నుండి సీరియల్ చూడకుండా మీరందరూ ఒక మంచి ప్రోగ్రాం, ఎందుకంటే భారతదేశానికి విశ్వవ్యాప్తం చేసి ఒక ఆధ్యాత్మిక రంగంలో అదేవిధంగా ఉపన్యాస రీతులు ఏ విధంగా ఇవ్వాలన్న ఆలోచనతోటి మన దేశానికే బండి తెచ్చిన స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా ఇచ్చిన మీ అందరికీ మొదటగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మాకు మైక్ ఇచ్చిన పెద్దలు సరస్వతి ఉపాసకులు డాక్టర్ శర్మ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు డాక్టర్ ఆనందమూర్తి గారికి, గౌరవనీయులు ఈ కార్యక్రమం ప్రత్యేకంగా వచ్చేసారు రఘురామరావు గారికి, మరి మా స్టేట్ సపోర్ట్ మేనేజర్ సిరీజీ శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంజాల ఈశ్వరాచారి గారికి, మరి ఈ కార్యక్రమాల్లో యాంకరింగ్ చేస్తున్న అరుణాచారి గారికి, రాఘవ్ గారికి, ఈరోజు అవార్డు తీసుకోబోతున్న అవార్డు గ్రహీతలందరికీ, మరి కూచిపూడి కార్యక్రమాలు చేసిన అర్చన గుట్టి గారికి, వారి శిష్యులకు అందరికీ కూడా పేరు పెట్టాలని తెలియజేస్తూ, ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే వివేకానంద జీవిత చరిత్ర ముందు తరాలు ఖచ్చితంగా అందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే 1902 జనవరి 12, 1863లో జన్మించి చిన్న వయసులోనే అనతి కాలంలోనే మరి ఇందాక చెప్పినట్టు చికాగో కాకుండా యూకే అన్ని దేశాల్లో వెళ్ళి అసలు భారతదేశ ఆధ్యాత్మికను, భారతదేశ డివోషన్ క్యారెక్టర్ను, భారతీయతను మరి ప్రపంచం మొత్తం చాటించి చాలామంది శిష్యులను, విదేశీయులందరూ కూడా చాలామంది శిష్యులను తయారు చేసి ఒక బ్రిగేడియర్గా తయారై చివరికి రామకృష్ణ పరమహంస గారు శిష్యరికం చేసుకొని, మరి రామకృష్ణ పరమహంస ద్వారా దేవుడు మరి ఉన్నాడు మాట్లాడుతున్నాడని చెప్పి నమ్మకం, మళ్ళీ రామకృష్ణ పరమహంస శిష్యరికంలోనే ఒక జీవితాన్ని ముగించిన వ్యక్తి మరి వివేకానందుడు. కనుకనే వారి జీవితం ఈరోజు అందరికీ కూడా దుఃఖ సంఖ్యలు కూడా శరీరం మరి చిత్తమైన మనసు అని ప్రతిసారి చెప్పేవారు. కనుక నేను భారతదేశంలో కూడా 70% యువకులు ఉన్నారు. ప్రపంచంలో ఏ దేశం లేని సంపద 70% మన దేశంలో ఉన్నది. కాకపోతే 130 కోట్ల జనాభా, చైనా భారతదేశం ప్రపంచ పెద్ద జనాభా,
మన దేశంలో విభిన్న రీతులు, విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న సంఘాలు. కనుక ఆ యూత్ను కూడా మనం సక్రమంగా ఎవరు ఉపయోగించుకుంటలేదు, ప్రభుత్వాలు కానివ్వండి, సామాజిక సంస్థలు కానివ్వండి. ఒక్కసారి మన యువక శక్తి వివేక స్ఫూర్తిలో ఉవ్వెత్తున వేస్తే ప్రపంచంలో నంబర్ 1 అయ్యే అవకాశం మన భారతదేశానికి ఉన్నది. కనుక ఈ దేశంలో 163 జయంతి ఉత్సవాలు, ఈరోజు భారతదేశం అంతా నేషనల్ యూత్ ఫెస్టివల్ పేరు మీద, నేషనల్ యూత్ డే పేరు మీద కార్యక్రమాలు, అటు ఈరోజు మెగా సిటీ లాంటి సంస్థలు కానివ్వండి, ప్రభుత్వ పరంగా కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలు పెట్టి మరి వివేకానంద స్ఫూర్తితో ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నందుకు మరి మెగా సిటీ నవకళ వేదిక వారికి, మల్లికార్జున గారికి, రావు గారికి మరి ఈరోజు నమస్కారం తెలియజేస్తూ, మరి ఎందుకంటే వివేకం చెప్పేవారు, ఎవరి కోసమో దేనికోసమో వేసి చూడవద్దు, మనం చేయగలిగింది చేసినంత చేయాలి, ఎవరి మీద ఆశ పెట్టుకోవద్దు అని చెప్పేసి ఆయన జీవిత సత్యాలు కొన్ని చెప్పడం జరిగింది. అదేవిధంగా రోజుకొక్కసారైనా మీ ఆత్మ పరిశీలన చేసుకొని మనం మాట్లాడుకోవాలి. ఈరోజు జరిగిన కార్యక్రమాలు ఏంటి, దాని లోటుపాట్లు ఏంటి, రేపు రాబోయే రోజుల్లో ఏ విధంగా రెక్టిఫై చేయాలనే ఆలోచన కూడా వివేకానంద నుంచి ఈరోజు ఉన్నది. కనుకనే ఈరోజు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవడం, ఆయన కూడా పుట్టినప్పుడు మరి తల్లిదండ్రుల నుండి పుట్టినప్పుడు ఒక మంచి కుటుంబంలో పుట్టి మరి తండ్రి సంగతి తర్వాత మరి ఈరోజు భిక్షాటన చేసే పరిస్థితి కూడా మనం వివేకానంద జీవితంలో చూశాం. చివరికి రామకృష్ణ ఆశ్రమంలో కొన్ని రోజులు ఉండి మళ్ళీ ఆయన ద్వారా మళ్ళీ పునర్జీవనం చేసి మరి దైవ కార్యక్రమాల యొక్క సన్యాసిగా మారి మరి ఒక భారతదేశానికి ఒక దిక్సూచిగా మారిన వ్యక్తి. మరి ఆయన ఈరోజు ఒకటే, ఆయన చెప్పిన విధానాలు సమయపాలన, సంపూర్ణ సాధన, సమయస్ఫూర్తి, సేవానిరతి, సత్సాంగత్యం, సానుకూల దృక్పథం, సమాలోచన, సత్వన పత్రికలు, మానవ జీవిత చిత్రపటి సజీవిగా తీర్చిదిద్దే శోభితాలని చెప్పేసి ఆయన జీవనం ద్వారా ఈరోజు మనం నేర్చుకునే అంశాలు. ముఖ్యంగా యువకులు కూడా ఒక క్రమశిక్షణ పద్ధతితో, ఎందుకంటే ఈరోజు చాలామంది చూస్తున్నాం, మనం తల్లిలో మాట వినడం కాదు కానీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతున్నారు. ఎందుకంటే మొబైల్ ఫోన్స్ ఇప్పుడు ఈ 1, 2 లైన్ల తప్ప మిగతా అందరూ కూడా మరి మా పని మేము చేసుకుంటాం, మీ పని మీరు చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లు, వాట్సాప్లు నడుస్తుంటాయి. మధ్య మధ్య కలిసి చూస్తారు, మమ్మల్ని అనుకోవద్దు అని చెప్పేసి, అనుకోకుండా ఉంటుందని చెప్పేసి. కనుక నేను ఇన్స్టాగ్రామ్ వాడవద్దను, అది యొక్క యాప్స్ వాడవద్దని, కానీ అది మంచి కొరకు కాకుండా ఈరోజు చాలా చెడు మార్పులు పోతున్నాయి. మనం చూస్తున్నాం ఈరోజు ఎక్కడ చూసినా కూడా నార్కోటిక్ డ్రగ్స్, చిన్న పిల్లలకు కూడా చాక్లెట్లు ఇచ్చి స్కూల్స్ ముందర అమ్మే కార్యక్రమాలు చూస్తున్నాము. మరి మన ఇంటి పక్క పట్టే వాడు ఉంటాడు, నార్కోటిక్స్ సప్లై చేస్తుంటారు. నైజీరియా వంతులు పెట్టుకొని మన సంబంధాలు యువకులు ఈరోజు కుక్క కానీ మాకు కానీ ఈరోజు చెడు అవుతుంది సాంగత్యం. కనుక ఈ దశలో మనం ఒకరిని ఆదర్శంగా తీసుకోవాలి. ఎవరినైనా సరే ఆదర్శంగా తీసుకొని మన జీవితాన్ని మలుచుకునే అవకాశం కేవలం యువతకే ఉన్నది. యువత తెలుసుకుంటే దేశం ఏమైనా చేయవచ్చు. అది మన ఇంతకుముందు ప్రూఫ్ అయింది. గతంలో లోక్నాయక్ జయప్రకాష్ గారు ఉన్నప్పుడు, అప్పుడు అవినీతి ఎక్కువైనప్పుడు మొత్తం దేశమంతగా ప్రయత్నం తిరుగుతుంటే యువకులే ముందుకు వచ్చేసి మరి అవినీతిని రూపుమాపే విధంగా ప్రభుత్వాన్ని మార్చారు. కనుక ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ చూసినా కూడా యువకులు తెలుసుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి. యువకులు తెలుసుకుంటేనే ఈరోజు మరి అక్కడ మార్పు వస్తుంది. కనుక అటువంటి యువత ఉన్న మన దేశంలో దాన్ని సద్వినియోగం పరిచే బాధ్యత ప్రభుత్వాలతో పాటు మనకు కూడా సామాజికంగా ఉంది. అటువంటి యువతకు ఈరోజు మంచి అవకాశాలు ఇవ్వాలి. మరి మంచి అవకాశాల కొరకు ఈరోజు ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎన్నో కార్యక్రమాలు పెట్టుకుంటుంది. ఈరోజు ఉదాహరణ మన హైదరాబాద్లో తీసుకుంటే అమెరికా తర్వాత లార్జెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ మన దగ్గరనే ఉన్నాయి, హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ. హైదరాబాద్ అటు అమెజాన్ కానీ, ఫేస్బుక్ కానీ, డెస్క్టాప్ కానీ, గూగుల్ కానీ, ఈ డాక్టర్ కానీ, ఇవన్నీ కూడా ఫస్ట్ టైం ఆఫ్టర్ అమెరికా దే ఎస్టాబ్లిష్డ్ హైదరాబాద్. ఒక్క గూగుల్ దే ఆర్ గోయింగ్ టు గివ్ 10,000 ఎంప్లాయీస్ పర్ ఇయర్. లార్జెస్ట్ స్పేస్ తోటి గూగుల్ కానీ, అమెజాన్ కానీ మన హైదరాబాద్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడుతున్నారు, స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నారు. తర్వాత కొత్త సిటీ ఒకటి ఏర్పాటు చేసి ఒక డీటెయిల్స్ స్టేట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో ఇండస్ట్రీస్ ఇప్పటికే దాదాపు 87,000 కోట్ల రూపాయల ఎంఓయూ, కొన్ని 20 నుంచి 30,000 కోట్ల పనులు కూడా స్టార్ట్ అయినాయి. కనుక ఉన్న మెట్రోలో మీరు తీసుకుంటే హైదరాబాద్ బెస్ట్ మెట్రో. మద్రాస్ ఫ్లడ్ అయిపోయింది, బాంబే ఓవర్ ఫ్లడ్ అయిపోయింది, ఢిల్లీ పొల్యూషన్ అయింది,
తర్వాత బెంగళూరులో కూడా సాచురేట్ అయిపోయింది. ఉన్న మెట్రోలో మనకు 3 పూటల కరెంటు వచ్చేది, 24 hours కరెంట్ వచ్చేది హైదరాబాద్. గోదావరి కానీ, కృష్ణా కానీ, మంజీర కానీ ఉండే హైదరాబాద్. మీరు ఎక్కడైనా ఫ్యాన్సిటీలో కానీ ఇంక పెద్ద గుట్టల నీళ్ళు కట్టుకున్నా కనీసం ఆల్టర్నేటివ్ డ్రింకింగ్ వాటర్ వచ్చేది హైదరాబాద్. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండేది హైదరాబాద్. మన ఇంటి పక్కన కూడా ఏ కార్యక్రమం చేస్తే మనకు తెలియదు, అటువంటి పరిచయాలు లేదు. లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు, పరీక్షించే కార్యక్రమం ఆ యాక్ట్ కేవలం హైదరాబాద్లో ఉంది. 13 రోజుల లోపల మనం పర్మిషన్ ఇవ్వకపోతే ఆ ఆఫీసర్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ 1000 రూపీస్ పెనాల్టీ ఇచ్చే అవకాశం ఈరోజు మన రాష్ట్రంలో యాక్ట్ పెట్టారు. కనుక ఒక దిక్కు ఇండస్ట్రీస్ తెలుసుకోవాలి, ఒక దిక్కు పారిశ్రామికంగా ముందుకోవాలి, ఇంకో దిక్కు యువత ఉద్యోగాలు వస్తే వీళ్ళు చెడుదారుల పోరు. కనుకనే ఈరోజు సీఎం స్థాయిలో సీఎం క్రీడా కప్ అని చెప్పేసి, తర్వాత గచ్చిబౌలి స్టేడియం 72 కోట్లతో రిపేర్ చేయడం ఒకటి కొరియాలో మరి చిన్న దేశం అయినప్పటికీ కూడా 32 ఒలింపిక్స్ వాళ్ళు గెలిచారు. కనుక రాబోయే రోజుల్లో తెలంగాణ నుంచి కూడా ఒలింపిక్ మెడల్ గెలవాలని చెప్పేసి ఇప్పటి నుండే ఈ ప్రభుత్వం మరి స్పోర్ట్ యూనివర్సిటీ పెట్టి వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వడం. కనుక ఈరోజు గేమ్స్లో క్యాస్ట్ బేస్ ఉండదు, కుల మతాలు ఉంటాయి, నేషనల్ ఇంటిగ్రిటీ పెరుగుతుంది. గేమ్స్ వల్ల అవుతున్నది, ఫ్యాటిక్ వస్తున్నది, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ తర్వాత రేడియేషన్. కనుక ఆ రేడియేషన్ కూడా మీ పిల్లల్ని దూరం ఉంచాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమం పెట్టిన మరి మల్లికార్జున గారికి, రాఘవ్ గారికి, మమ్మల్ని అందరినీ ఆహ్వానించిన పెద్దలందరికీ మరి మీరందరూ సహకరించి ఈరోజు దాదాపు టైం అయినప్పటికీ కూడా మీరందరూ ఉన్నందుకు అవార్డు గ్రహీతలు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. జై హింద్, జై తెలంగాణ. హిందూ ధర్మం ఒకటి, ఈ సున్నాకు వాల్యూ రావాలంటే ఒకటి ఉండాల్సింది. అలాంటి హిందూ ధర్మంలో జన్మించిన మనందరినీ మరొకసారి అభినందిస్తూ ఇవాళ మేడం చాలా అద్భుతంగా ప్రసంగించారు. వారిని కూడా అభినందిస్తూ చెప్పండి అవార్డు గ్రామ ప్రజల వారి సాధారణంగా సభనీయంగా స్వామి వివేకానంద పురస్కారం స్వీకరించినది. డాక్టర్ సూర్య రామచంద్ర వర్మ గారు, సీనియర్ కన్సల్టెంట్ అండ్ నిమ్స్. డాక్టర్ సూర్య రామచంద్ర వర్మ, గుంటూరు గారు. శ్రీ మల్యం సుధాకర్ గారు, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్, ఫిట్ జేఈఈ లిమిటెడ్, హైదరాబాద్. మల్యం సుధాకర్ గారు ఫిట్ జేఈఈ లిమిటెడ్ స్థాపించిన విద్యావేత్త. వీరి శిష్యులలో అత్యధిక భాగం దేశ విదేశాల్లో అత్యంత కీలకమైనటువంటి విభాగాలలో స్థిరపడి సంస్థకు మరియు మన భారతదేశానికి కూడా గర్వపడే విధంగా శిక్షణ పొంది స్థిరపడినటువంటి వ్యక్తులు, అబ్బాయిలు అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. అది దాదాపు శ్రీ ఎం హరి ప్రసాద్ గారు, ప్రిన్సిపల్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, నెమ్మికల్, సూర్యాపేట జిల్లా. శ్రీ పి నరసింహులు ముదిరాజు గారు, ఎన్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ, తెలంగాణ స్టేట్ అండ్ లీగల్ అడ్వైజర్. It's an honor and
డాక్టర్ ఎన్ అప్పలరాజు గారు, హైదరాబాద్. సారీ. డాక్టర్ అమోల్ గుప్తా గారు, కన్సల్టెంట్ పీడియాట్రిక్ కార్డియాలజీ, మెడికవర్ హాస్పిటల్స్. కాలేజ్, పిట్లం, కామారెడ్డి డిస్ట్రిక్ట్. జి మధుసూదన్ గారు, సబ్ ఇంజనీర్, టీజీఎస్ పీడీసీఎల్, కమర్షియల్ సెక్షన్, సర్కిల్ ఆఫీస్, సంగారెడ్డి. స్వామి వివేకానంద, ఆ పేరే మన భారత జాతికి ఒక ఇన్స్పిరేషన్. ఆయన ప్రతి వాక్కు ఒక అమృత వాక్కు. అటువంటి యతివరేణ్యుని జయంతి సందర్భంగా ఈ విశిష్ట పురస్కారం తీసుకోవటం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఈ ఈ ఈ పురస్కారం మా బాధ్యతని ఇంకా పెంచింది. ఇంకా నిబద్ధతతో జాగ్రత్తగా సర్వీస్ చేస్తామని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. ఈ సందర్భంగా ఒక ఇంపార్టెంట్ థింగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. స్వామి వివేకానందులు వారు చెప్పింది, ప్రతి ఏజ్ గ్రూప్ని, ప్రతి ప్రొఫెషన్లో ఉన్నవారు వారు ఎప్పుడన్నా ఇన్స్పైర్ కావాలంటే వారి మెసేజెస్ చదివితే చాలు ఇన్స్పైర్ అవుతాము. ప్రస్తుత రామకృష్ణ మఠ అధ్యక్షులు స్వామి బోధమయానంద మహారాజ్ స్వామీజీ మన మెడికల్ ఫీల్డ్లో ఉండేవారి గురించి వారిని కలిసినప్పుడు ఇది చెప్పేవారండి. ముఖ్యంగా అదేంటంటే, రోగి దేవో భవ, దరిద్ర దేవో భవ. ప్రతి రోగి కూడా మీరు ఒక గాడ్ లాగా, లేకపోతే గాడ్ రిప్రజెంటేటివ్ లాగా ట్రీట్ చేయమని ఆయన మార్గదర్శకత్వం చేసేవారు. అటువంటి మహానుభావుని ఆశీస్సులతో, ఇన్స్పిరేషన్తో మేమందరం ఉట్టాభక్తిగా మేము చేయగలిగింది చేస్తామని మీ అందరికీ తెలియపరుస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్, ఈ సందర్భంగా మీరు గవర్నమెంట్ వాళ్ళకు కూడా ఇచ్చారు కదా, సో గవర్నమెంట్ వాళ్ళు కూడా సర్వీస్ చేస్తున్నారని ఎలా గుర్తించారు మీరు? అది మదర్స్ ఫౌండేషన్ వాళ్ళ యొక్క గొప్పతనం అండి. వారే ఫోన్ చేశారు. వారే ఫోన్ చేసి మల్లికార్జునరావు గారు ఇలాగా పిలిచారు, తప్పకుండా వారికి రమ్మన్నారు. వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియపరుచుతున్నాం మమ్మల్ని గుర్తించినందుకు. జనరల్ సోషల్ సర్వీస్ అంటే వాళ్ళే అమౌంట్ పెట్టుకొని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా లేదండి, అసలు పేదవాళ్ళకి సేవ చేయటం అలాంటి సోషల్ కానీ ఇలాగా సెక్టర్లో డాక్టర్లకు వాళ్ళకు మీరు ఇవ్వటం పైన. సో ఇది యాక్చువల్గా మాలాంటి వారికి అవార్డు వారు ఇవ్వటము మా బాధ్యతను మరింత పెంచుతుందండి. అంతేకాకుండా స్వామి వివేకానందుల వారి గురించి ఈ యూత్ డే రోజు తీసుకోవటం, ఎస్పెషల్లీ యూత్కి, నెక్స్ట్ జనరేషన్కి చెప్పే చిన్న ఏంటంటే, స్వామీజీ ఎప్పుడు ఎరైజ్ అవేక్, స్టాప్ నాట్ టిల్ యువర్ గోల్ ఈజ్ రీచ్డ్ అని చెప్పేవారు. ఆయన ఎప్పుడూ మనకి ఇన్స్పిరేషను. సో ఆయన మార్గదర్శకత్వంలో, ఆయన స్ఫూర్తితో, ఆయన ఆశీస్సులతో నెక్స్ట్ జనరేషన్ ప్లస్ బాలలందరూ కూడా మీ రంగాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, భారత జాతికి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా నమస్సుమాంజలి. థ్యాంక్ యూ. భారత్ మాతా కీ జై. జై హింద్.